And now moving on to the next speaker. So we have Praveen. Talking about him, he's a person who, as a student, he launched his business very early while he was at the verge of completion of his engineering career. And uh, and guess what, he did not needed a job to work for any corporate. How about that? And he's one of the fastest growing businesses in India and globally, and he's teaching a lot of people how to build, and tons of people he's having in his team. So I would really like Praveen to come on the stage and share how he has done it, and it will be very helpful for all the people who are attending this for the first time. So I invite Praveen, over to you. Yeah, good evening, Mukul. And now voice audible kada Mukul? Yeah, thank you. And good evening, friends. And we welcome you all to this entrepreneur series meet అండి. మీకు ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ లింక్ మీకు వచ్చినా మీరు వచ్చి కనెక్ట్ అయి ఉన్నారు. టుడే మై టాపిక్ ఈస్ అబౌట్ ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ గురించి. ఐ విల్ షేర్ మై ఇన్సైట్స్ అండ్ మై ఎక్స్పీరియన్స్. అది నేను చెప్పే ముందు అసలు మన చుట్టుపక్కల కొన్ని ట్రెండ్స్ గురించి ఐ విల్ డిస్కస్ అండి. ఓకే, వాట్ ఆర్ ద ట్రెండ్స్? అంటే లాస్ట్ 100 years లో ఓల్డ్ చేంజ్ అవుతా వచ్చింది కదా, బట్ లాస్ట్ 20 years లో చాలా ఫాస్ట్ పేస్ లో ఓల్డ్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అనేది ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్ విల్ డిస్కస్. ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూస్ అండి. 20 years బ్యాక్ మనం న్యూస్ చదవాలంటే ఎక్కడి నుంచి మనకి పాసిబిలిటీ? ఓన్లీ సోర్స్ న్యూస్ పేపర్. ఓకే, పక్క రోజు మార్నింగ్ దాకా వెయిట్ చేసేవాళ్ళం అనమాట. అదే ఇప్పుడు ఆన్ ద స్పాట్ మన ఫోన్ కి నోటిఫికేషన్స్ లో వచ్చేస్తా ఉంది. అంటే పేపర్ నుంచి స్క్రీన్ కి షిఫ్ట్ అయ్యాం మ్యాటర్ ఆఫ్ 20 years లో. అండ్ క్యాబ్ సర్వీస్, ఇది ఇంకా బ్యూటిఫుల్ అసలుకి. లాంగ్ బ్యాక్ మనము మన దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళేసి అక్కడ ఆటోని మనము హైర్ చేసుకొని మనం వెళ్ళాలనుకునే డెస్టినేషన్కి వెళ్ళేవాళ్ళం. అదే ఇప్పుడు క్యాబ్ మన ఇంటి దగ్గరకు వచ్చి మనల్ని పికప్ చేసుకొని మనల్ని మన డెస్టినేషన్ కి తీసుకెళ్తా ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి దిస్ ఇస్ బ్యూటిఫుల్, దిస్ లైక్ ఎ కిల్లర్. షాపింగ్ అసలు టోటల్ యూ టర్న్. 20 years బ్యాక్ స్టోరీ ఏంటి? మనం షాప్ వర్కింగ్ అవర్స్ లోనే వెళ్ళాలి. షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత ఆ బ్యాగేజ్ అంతా మనమే మన భుజాల మీద వేసుకొని మన ఇంటికి క్యారీ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మన ఇంట్లో మన లివింగ్ రూమ్ లో మన బెడ్రూమ్ లో కూర్చొని 24/7/365 అన్లిమిటెడ్ మోడల్స్ నుంచి మనకు కావాల్సిన షాప్ చేసుకుంటే దోస్ ఐటమ్స్ ఆర్ డెలివర్డ్ టు అవర్ హోమ్. మనం క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, 20 years లో ఎంత చేంజ్ అయింది. ఇప్పుడు ఒక 20 ఏళ్ల ముందున్న ఒక వ్యక్తికి ఇలా ఉండబోతుంది ప్రపంచం అని చెప్పుంటే భలే నవ్వుంటాడు కదా. ఏంది ఇట్లా జరుగుద్ది? అసలు షాపింగ్ ఫోన్లో చూసి, అంటే అసలుకి మనం వెళ్ళి ట్రై చేయకుండా అలాంటి షాపింగ్ జరుగుద్దా అనే క్వశ్చన్ కాడి నుంచి ఈరోజు ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్, ఆన్లైన్ ఈజ్ లైక్ ఎ రెవల్యూషన్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, మరి ఇంత ఫాస్ట్ గా ఓల్డ్ చేంజ్ అవుతా ఉంది ఏంటి లాస్ట్ 20 years లోనే? ఇప్పుడు ఏంటో తెలుసా, ఇక్కడి నుంచి నెక్స్ట్ 20 to 30 years ఎలా ఉండబోతుంది వరల్డ్? అసలు విజువలైజ్ చేయగలుగుతామా? మార్స్ ని కాలనైజ్ చేయటము, ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనేది ఎవ్రీడే న్యూస్ అవబోతుంది. ఇప్పుడు ఇంకా అది ఫార్ రీచబుల్. మనకి ఒక 20 to 30 years తర్వాత ఈ ఆస్ట్రాయిడ్ ని మైన్ చేస్తున్నారు. ఇది ఒక జాక్ పాట్ ఆస్ట్రాయిడ్, అది ఎవ్రీడే న్యూస్ అవబోతా ఉంది. ఇప్పుడు వన్ క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ యూ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా ఓల్డ్ చేంజ్ అయిపోతా, టెక్నాలజీస్ అప్డేట్ అయిపోతా, ట్రెండ్స్ మారిపోతా ఉన్న ఈ టైంలో మనం ఎప్పుడో చేసిన ఒక కాలేజ్ డిగ్రీ, ఒక డిగ్రీ పెట్టుకొని లేదా ఒక కోర్స్ లో ఎక్సెల్ అయ్యి, కెన్ ఇట్ గ్యారంటీ us ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్? ఒకసారి మనందరము ఒక్కసారి అది ఆ క్వశ్చన్ ఒక పాస్ అనమాట. అరే ఏంటి, వాట్స్ రియల్లీ హ్యాపెనింగ్ మన చుట్టుపక్కల, ఒక అవేర్నెస్ అనమాట, ఏం జరుగుతుంది అసలుకి అనేసి. ఇక్కడ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ సిఎంఐ అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ, జస్ట్ ఒక 3-4 days బ్యాక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము లాస్ట్ 1 year లో మన ఇండియాలో 97% ఆఫ్ ద పాపులేషన్ ఇన్కమ్ 10% నుంచి 50% రెడ్యూస్ అయిందండి లాస్ట్ 1 year లో. ఈ పాండమిక్ టైంలో 10% to 50%, 97% ఆఫ్ ద పాపులేషన్ కి, వేరాస్ 3% ఆఫ్ ద పాపులేషన్ కే వాళ్ళ ఇన్కమ్ రైజ్ అయిందంట. జస్ట్ సీ ఫ్రెండ్స్, ఓకే, ఎలా ఉంది అసలుకి రేషియోస్ అనేది. ఓకే, సరే, ఇంకోటి చెప్తాను చూడండి. 2018 లో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక సర్వే చేశారు. దే డిడ్ ఏ సర్వే.
అంటే అక్రాస్ ద కంట్రీ, మన ఇండియా మొత్తం మీద కార్పొరేట్ కి వర్క్ చేస్తున్న, ఐ మీన్ వాళ్ళతో దే డిడ్ ఏ సర్వే, అండ్ అక్రాస్ ఆల్ ద సెక్టర్స్, డిఫరెంట్ సెక్టర్స్ లో దే డిడ్ దట్ సర్వే. ఆస్టానిష్ గా వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ఏమంటే, ఇన్ ఎవ్రీ 10 ఎంప్లాయీస్ 8 people are not at all satisfied with their jobs అంట. స్ట్రైట్ అవే 8 people. నాకు ఆ ఆర్టికల్ చదువుతున్నప్పుడు ఆ న్యూస్ రిపోర్ట్ జస్ట్ లైక్ దట్, అదేంద్ర చిన్నప్పటి నుంచి సొసైటీ మొత్తం ముక్త కంఠంతో మనకేం చెప్పారు, బాగా చదువు, మంచి ర్యాంక్స్ తెచ్చుకో, మంచి కాలేజెస్ లో అడ్మిషన్ తెచ్చుకో, అక్కడి నుంచి మంచి కార్పొరేట్ లో జాబ్ కొట్టావంటే నీ లైఫ్ ఇంకా బిందాస్ అని అంటే, ఇక్కడ 10లో 8 మంది దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దర్ జాబ్ అంట. అంటే ఎలా అంటే వాళ్ళ ముందున్న కంప్యూటర్ ని ఎత్తి కింద కొట్టాలన్నంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారంట పీపుల్. వై దిస్ హ్యాపనింగ్? ఈ ట్రెండ్ ఏంటి అసలుకి? చిన్నప్పటి నుంచి అదొక ఎయిమ్ గా పెట్టుకొని ల్యాండ్ అయిన చోట, ఐ మీన్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్. ఓకే, ఏంటి అనేసి వాళ్ళు అసలు వాట్ ఆర్ ద రీజన్స్, ఎందుకు వీళ్ళకి ఫ్రస్ట్రేషన్, ఎందుకు వీళ్ళు ఇంత డిస్సాటిస్ఫైడ్ అని అడిగితే డిఫరెంట్ ఆన్సర్స్, లైక్ వర్క్ ప్రెషర్ ఉందని, నెక్స్ట్ ఓవర్ ఐ మీన్ వర్కింగ్ కండిషన్స్ బాగాలేవనేసి, కార్పొరేట్ పాలిటిక్స్ అనేసి, ఎక్కువగా కామన్ గా చెప్పిన ఆన్సర్ ఏదైనా ఒకటి ఉందంటే లో లెవెల్స్ ఆఫ్ పే. వాళ్ళకి వాళ్ళు ఆశించినంత, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత, వాళ్ళ ఎఫర్ట్ కి తగ్గంత వాళ్ళకి పే జరగట్లేదు అనేసి. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఇప్పుడు అంటే ఇట్లా మొత్తం ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక పాండమిక్ లో సిచ్యువేషన్ వస్తే 97% ఆఫ్ ద పాపులేషన్ ఇన్కమ్ డ్రాప్ అయిపోవటం ఏంటి? అండ్ మనం ఒక చిన్నప్పటి నుంచి ఒక గోల్ గా పెట్టుకొని ఆ గోల్ కాడ, ఆ డ్రీమ్ కాడ అరైవ్ అయినప్పుడు అసలుకి సాటిస్ఫై కాకుండా ఉన్నాము అంటే, ఇంకా మూవింగ్ ఫార్వర్డ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఆర్ డెకేడ్ హౌ ఇట్ విల్ బి? మరి ఇటువంటి కండిషన్స్ లో హౌ వీ కెన్ ప్రామిస్ అవర్ సెల్ఫ్ ఏ బెటర్ ఫ్యూచర్ ఫర్ అవర్ సెల్ఫ్, అండ్ అట్ ద సేమ్ టైం మన లవ్డ్ వన్స్, అంటే ఇట్ మేబీ అవర్ పేరెంట్స్, అవర్ వైఫ్ ఆర్ కిడ్స్, వీళ్ళందరూ మన డిపెండెంట్స్ కదా, వాళ్ళకి ఇంకా బెస్ట్ లైఫ్ అనేది మనం ఎలాగా ఐ మీన్ ప్రొవైడ్ చేయగలుగుతాము? బట్ వన్ గుడ్ థింగ్, ఒక ఎంకరేజింగ్ థింగ్ ఏమంటే, రీసెంట్ పాస్ట్ గా అంటే లాస్ట్ 2 years లో ఆర్ లాస్ట్ ఒక ఈ రీసెంట్ గా ఐ మీన్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన గ్రాడ్స్ తో మాట్లాడుతున్నప్పుడు ఒకటి నచ్చిన విషయం ఏంటంటే, దే వాంట్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా. అంటే ఈ 9 to 5 జాబే కాకుండా బియాండ్ ఇంకేదో ఒకటి ట్రై చేయాలా, అందరిలో మటుకు అది స్టార్ట్ అయింది. దట్ ఐ మీన్ చాలా ఎంకరేజింగ్ థింగ్. బట్ ఏం చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా స్టెప్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్ కాడ ఆగిపోతా ఉన్నారు, అంతే కదండి. పొరపాటున ఏదైనా ఒక స్టెప్ తీసుకున్నారు, ఒక్క షాట్ తగిలిందంటే, ఒక్క రాంగ్ స్టెప్ పడిందంటే, ఒక డెకేడ్ లైఫ్ లో వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. దానివల్ల ఆ డిస్సాటిస్ఫాక్షన్ తోటే జస్ట్ దేవర్ మూవింగ్ హెడ్ ఇన్ దేర్ కెరియర్స్ అనమాట. ట్రై టు అండర్స్టాండ్. మరి ఇప్పుడు ఈ కాల్లో ఉన్న వాళ్ళకి కూడా లేదు, సంథింగ్ బియాండ్ ఏదో ట్రై చేయాలా, నేను అచీవ్ చేయాలా, సంథింగ్ బిగ్, అంటే నేను నాకంటూ ఒక మార్క్ ఐ మీన్ ఈ ప్లానెట్ మీద ఉండాలా అన్న థాట్ ఉన్న పీపుల్ కి హియర్ దెర్ ఈస్ అన్ బ్యూటిఫుల్ ఆప్షన్ వేర్ వీ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇట్స్ కాల్డ్ ప్రైవేట్ ఫ్రాంచైజింగ్. ఈ ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ అనేది నేను చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఒక 1-2 minutes ఐ విల్ గ్లిమ్స్ అబౌట్ ఫ్రాంచైజింగ్ అంటే ఏంటి. ఈ ఫ్రాంచైజింగ్ అనేది ఒక టు టెల్ యూ ఫ్రాంక్లీ 21st century లోనే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటింగ్ ఐడియా అండి. చాలా చిన్న వాళ్ళని ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ రోజు వాళ్ళు దేవర్ లైక్ జైంట్స్, అంటే ఒక మొనోపలి పొజిషన్ లోకి ఎదగలిగారు అనమాట ఈ ఫ్రాంచైజీ అనే దాన్ని యూజ్ చేసుకొని. మీకు అందరికి తెలిసిన నేమ్స్ అవన్నీ ఆల్రెడీ, అంటే లైక్ మెక్డొనాల్డ్స్, డొమినోస్, కేఎఫ్సి, బర్గర్ కింగ్ అండ్ లాట్ సో మెనీ ఆన్ అండ్ ఆన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెక్డొనాల్డ్స్ తీసుకుందామండి. ఎక్కడో 1940s లో అమెరికాలో ఒక స్మాల్ టౌన్ లో ఒక హ్యాంబర్గర్ అనే ప్రోడక్ట్ తో ఒక రెస్టారెంట్ బిజినెస్ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, వాళ్ళు విత్ ఇన్ నో మ్యాటర్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్ అయ్యారంటే ఎవ్రీ వన్ వాంట్ పార్ట్నర్షిప్ ఇన్ దర్ బిజినెస్. చాలా మంది రీచ్ అవటం స్టార్ట్ అయ్యారు. అప్పుడు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ఎలా ఇంప్లిమెంట్ చేయాలా అనే ఒక క్వశ్చన్ తో రేక్రాక్ అనే పర్సన్ దీన్ని కొద్దిగా స్టడీ చేసి ఫ్రాంచైజింగ్ అనే కాన్సెప్ట్ ని హీ స్టార్టెడ్ టు ఇంప్లిమెంట్. అంటే ఏం చేశారంటే, మన హోమ్ టౌన్ లో మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం ఒక రెస్టారెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్రాండ్ నేమ్,
వాళ్ళ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడైతే బిజినెస్ ని ప్రాఫిటబుల్ లోకి తీసుకొని వస్తామో ఆ ప్రాఫిట్ లో నుంచి మనం ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మనం 90% ఉంచుకుంటాము. ఫ్రాంచైజింగ్ రైట్స్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఐడియా వాళ్ళు ఇచ్చారు, వాళ్ళ బ్రాండ్ నేమ్ ఇచ్చారు, ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఓ 10% షేర్ తీసుకుంటారు. ఎవ్రీవన్ సెడ్ ఓకే, యా ఇట్స్ రియల్లీ ఫెయిర్లీ గుడ్, 90% నాకు ఉంటుంది అన్నప్పుడు ఎవ్రీవన్ గెట్ ఎక్సైటెడ్, అందరూ తీసుకున్నారు. ఎంత సక్సెస్ఫుల్ అయిందంటే వాళ్ళ ఐడియా ఎక్కడో 1940s లో ఒక స్మాల్ టౌన్ లో యుఎస్ లో ఒక చిన్న రెస్టారెంట్ గా స్టార్ట్ అయిన బిజినెస్ ఈ రోజు అరౌండ్ ద వరల్డ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 40,000 అవుట్లెట్స్ కి 2020 చివరికి రిపోర్ట్స్ ప్రకారం నియర్ టు 40,000 అవుట్లెట్స్ ఉన్నారు. 40,000 అవుట్లెట్స్ నుంచి వాళ్ళ 10% షేర్, జస్ట్ ఇమాజిన్ వేర్ దేర్ ఎంపైర్ ఇస్. వాళ్ళ రెవెన్యూస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉన్నాయి, వాళ్ళ ప్రాఫిట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంది. అంటే లైక్ టుడే దే ఆర్ లైక్ జైంట్స్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గమనిస్తే ఫ్రాంచైజర్ చాలా వెల్త్ క్రియేట్ చేస్తున్నాడు, టైం కంట్రోల్లో ఉంది, ఫ్రీడమ్ ఉంది, ఎవ్రీ ఇయర్ ఎక్స్పాండ్ అవుతున్నాడు. బట్ వేర్ దట్ ఫ్రాంచైజీ అంటే మనలాగా ఇండివిజువల్ గా అవుట్లెట్ తీసుకున్న వ్యక్తి తను మళ్ళీ లిమిటెడ్ అయిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఆ అవుట్లెట్ వరకే. పక్కన మళ్ళీ నేను ఇంకొక అవుట్లెట్ తీసుకోవాలి అంటే అగైన్ ఐ నీడ్ టు పే దట్ ఫ్రాంచైజీ రైట్స్ కి నేను హెవీ ఫీజెస్ పే చేయాలా, లాక్స్ నుంచి క్రోడ్స్ లోకి. అండ్ అగైన్ ఐఎమ్ లిమిటెడ్ టు దట్ ఎక్స్ట్రా అవుట్లెట్, అంతే. ట్రై టు అండర్స్టాండ్. ఈ మోడల్ మొత్తాన్ని 1950s లేట్ 1950s లో ఇద్దరు యంగ్స్టర్స్ అండి, 2 జెంటిల్మెన్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్, ఆ విజనరీస్ కి ఈ మోడల్ మొత్తాన్ని గమనించి ఏమన్నారంటే దీంట్లో ఒక 2 లిమిటేషన్స్ ఉన్నాయి, ఒక ఫ్యూ లిమిటేషన్స్. వీటిల్ని కానీ మనం ఎలిమినేట్ చేయగలిగితే ప్రతి ఒక్క ఫ్రాంచైజీగా ఉన్న వ్యక్తి కూడా ఫ్రాంచైజర్ లాగా వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాడు. అసలు థాటే చూడండి. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న పెద్ద అబ్స్టకల్ ఏంటి, ఫ్రాంచైజీ ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. మీరు కావాలంటే మీ లోకల్ టౌన్ లో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఒక మెక్డొనాల్డ్స్ మీరు తీసుకోవాలన్నా, కేఎఫ్సి, డామినోస్ 50 lakhs అని, 1 crore అని ఫ్రాంచైజింగ్ ఫీజు అలా ఉంటుంది మనకి. ఓకే, ముందు దీన్ని నెగ్లిజిబుల్ చేసేయాలి, అంటే ఆల్మోస్ట్ జీరో కాస్ట్ ఆపర్చునిటీ చేయాలా. ఫస్ట్ వాళ్ళు తీసుకున్న ఒక పెద్ద రెవల్యూషనరీ డెసిషన్. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఫ్రాంచైజీ తీసుకున్నాం కదా, మనం కూడా ఫ్రాంచైజింగ్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ 2 మోడిఫికేషన్స్ తో వాళ్ళ ఐడియాని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎఫ్ఎంసీజీ అనే ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ని తీసుకొని సరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ టుడే వాళ్ళ ఐడియా ఎంత సక్సెస్ఫుల్ లో మనం ఒకసారి చూద్దామా. ఆల్మోస్ట్ ఆల్ 1959 లో వీళ్ళ ఐడియాతో బిజినెస్ ని స్టార్ట్ చేస్తే టుడే గ్లోబల్ గా మోర్ దెన్ 100+ కంట్రీస్ లో వీళ్ళ ఐడియాని సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది. అండ్ 30 lakh+ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఓన్ గా వాళ్ళకంటూ ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని డెవలప్ చేసుకుంటా ఉన్నారు. అండ్ వీళ్ళ రెవెన్యూస్ రీసెంట్ 2020 ఇయర్ ఎండింగ్ వాళ్ళ రెవెన్యూస్ ఆల్మోస్ట్ ఆల్ $9 billion అండి. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, వీళ్ళ ఐడియా ఈ రోజు ఎంత పెద్ద సక్సెస్ అయింది. 2 కరెక్షన్స్ చేసి మనలాంటి ఒక కామన్, అంతే కదండి, ఇప్పుడు లక్షల్లో క్యాపిటల్ అంటే అక్కడే 95% ఆఫ్ ద పబ్లిక్ పక్కకి వెళ్ళిపోయినట్టే. వెన్ ఇట్ ఈస్ వెరీ మనకు అందుబాటులో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసిందంటే మనందరికి ఇక్కడ ఆప్షన్ ఉన్నట్టు. ట్రై టు అండర్స్టాండ్. ఈ చేంజెస్ తీసుకొని వచ్చి ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా వీళ్ళు ఈ రోజు ఆపర్చునిటీని చాలా పెద్దగా డెవలప్ చేశారు. మనలాంటి వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీని యూస్ చేసుకొని గ్రో అవుతా ఉన్నాము. దీని గురించి ఇంకా ఫర్దర్ గా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మిమ్మల్ని ఎవరైతే ఈ కాల్ కి కనెక్ట్ చేస్తారో అండ్ జస్ట్ గో బ్యాక్ అండ్ సిట్ విత్ దోస్ పీపుల్. అఫ్ కోర్స్ ఇప్పుడు కరోనా టైం కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడండి, దే విల్ ఎన్లైటన్ యూ. ఓకే, ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ లో మనం ఒక ఆంటర్ప్రినర్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి సక్సెస్ఫుల్ గా అంటే ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంటో అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ క్వాలిటీ మనకు ఉండాల్సింది ఏంటంటే వెరీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ లైక్ అన్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇదే మనల్ని ముందుకు నడిపించేది అనమాట. దీనికి లాస్ట్ 2 minutes ఐఎమ్ గోయింగ్ టు వైండ్ ఇట్ అప్. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తో నేను వైండ్ అప్ చేస్తాను. మనందరికి ఫేవరెట్ స్పోర్ట్ ఇండియాలో అంటే బై బర్త్ క్రికెట్ అంటానే పుడతాం అనుకుంటాం మనం. అది మన బ్లడ్ లో ఉంది మనకి క్రికెట్ అనేది.
ఆ ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు చెప్తాను. ఇది లాంగ్ బ్యాక్ జరిగిన స్టోరీ. అరౌండ్ 2006 లో ఆస్ట్రేలియా, వీ ఆల్రెడీ నో, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టీమ్ ఆన్ దిస్ ప్లానెట్. ఓకే, వాళ్ళు ఒక వెరీ లాంగ్ టైరీ సీజన్ తర్వాత దే ఆర్ వెరీ ఈగర్లీ టు గో బ్యాక్ టు హోమ్ అనమాట. అటువంటి టైంలో వాళ్ళు ఆ లాస్ట్ ఇంటి హోమ్కి వెళ్లే ముందు వాళ్ళు బంగ్లాదేశ్ సిరీస్ ఉండింది. ఓకే, 2006. ఇంకా సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే బంగ్లాదేశ్ వాళ్ళు బ్యాటింగ్ చేశారు. వాళ్ళ బ్యాటింగ్ లో 355 ఫర్ 5 ఫస్ట్ డే. బాగా గుర్తుపెట్టుకోండి, క్రికెట్ అందరికి అర్థమవుద్దని నేను చెప్తున్నాను. 355 ఫర్ 5 అంటే వెరీ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నట్టు, అంతే కదా. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ ప్రెస్ మీట్ లో వాళ్ళ కెప్టెన్ హబీబుల్ బషర్ తను చెప్పిన మాట ఏంటంటే, ఇంకొక 100 runs గాని మేము స్కోర్ చేయగలిగితే మేము సేఫ్ సైడ్ లో ఉంటాము. ఓకే, పర్లేదు, కొద్దిగా సేఫ్ సైడ్, విల్ బి ఆన్ సేఫ్ అనమాట హబీబుల్ బషర్ చెప్పిన విషయము. ఓకే, నెక్స్ట్ డే ఆస్ట్రేలియా వాళ్ళ బ్యాటింగ్ వచ్చారు. వాళ్ళు దేవర్ లైక్ 145 ఫర్ 6 ఆ రోజు, సెకండ్ డే ఎండ్ అయ్యేసరికి. ఆ రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ కి గిల్ క్రిస్ట్ వచ్చాడు అనమాట. తను చెప్పిన విషయం ఏంటంటే, యా వీఆర్ ఇన్ బిట్ ఆఫ్ ఎ హోల్, వీఆర్ అర్థమవుతా ఉంది, బట్ వీఆర్ ఫిగరింగ్ అవుట్ ఇక్కడి నుంచి మేము ఎలా విన్ అవుతాము. బాగా అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి ఏం మాట్లాడాడు, ఇంకొక 100 runs కొడితే మేము ఓడిపోకుండా ఉండగలుగుతాం, అంటే ప్లేయింగ్ ఫర్ నాట్ టు లూజ్. ఇంకొక వ్యక్తి ఏమంటున్నాడు, యా ఎక్కడో ఇరుక్కున్నామని అర్థం అవుతుంది, బట్ ఇక్కడి నుంచి మేము ఫిగర్ అవుట్ చేస్తున్నాము ఎలా విన్ అవ్వాలి అనేసి. ఈ ఆర్టికల్ అంతా నేను చదివినప్పుడు ఆ రోజు నుంచి నా థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ చేంజ్ అండి, కంప్లీట్లీ చేంజ్. వెన్ ఐ టాక్ టు మై టీమ్ ఆర్ నాకేదైనా ఒక సిచ్యువేషన్, ఒక ఛాలెంజ్ నేను ఫేస్ చేసినప్పుడు నాకు నేను వేసుకునే క్వశ్చన్ ఏంటంటే, హౌ కెన్ ఐ విన్ ఫ్రమ్ హియర్? ఇక్కడి నుంచి నేను ఎలా విన్ అవ్వగలను? ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ టేక్ ఫ్రమ్ మై టాక్ అంటే, ఒకటి ప్రైవేట్ ఫ్రాంచైజింగ్ అయితే, నెక్స్ట్ పాయింట్ ఇఫ్ యూ కెన్ టేక్ ఇస్ హౌ కెన్ ఐ విన్ ఫ్రమ్ హియర్? మీకు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా రానండి, ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా మీరు ఉండండి, ఎంత పెద్ద ఛాలెంజ్ అయినా మీరు ఫేస్ చేయండి, దాన్ని చూసి కానీ మీరు హౌ కెన్ ఐ విన్ ఫ్రమ్ హియర్ అనే మైండ్ సెట్ తో కానీ ఆ ప్రాబ్లమ్ ని చూడటం స్టార్ట్ చేశారంటే, ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీ, ఎన్ నెంబర్ ఆఫ్ డోర్స్ మీకు ఓపెన్ అవుతాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, జస్ట్ లైక్ దట్. అసలు మిమ్మల్ని మీరు చాలా కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోగలుగుతారు. ఇంత ఎబిలిటీ మనకుందా? అరే, దీని ఎంతో పెద్ద ప్రాబ్లం అనుకున్నాము, ఎట్లా విన్ అవ్వాలనే క్వశ్చన్ నేను వేసుకున్నప్పుడు అసలు నాకు ఆ ప్రాబ్లమ్ ని డీల్ చేసే విధానమే నాకు మారిపోయింది. దీస్ ఆర్ ద థింగ్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఫాస్ట్ గా చేంజ్ అవుతా ఉంది టెక్నాలజీస్. ఎవ్రీ డే ఒక న్యూ టెక్నాలజీ వస్తా ఉంది, న్యూ ట్రెండ్ వస్తా ఉంది, అంటే మారిపోతా ఉంది ప్రపంచం. ఇటువంటి టైంలో మనం ఇఫ్ వీఆర్ నాట్ ఆన్ అవర్ టోస్, ఇఫ్ యు ఆర్ నాట్ హౌ టు విన్ ఫ్రమ్ హియర్ అనే ఆ మైండ్ సెట్ కానీ మనకు లేదంటే, ఐఎమ్ సీరియస్లీ స్పీకింగ్, విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఓకే, అండ్ ఐ హోప్ I made sense to you people, and nice talking to you, and back to Mukul, and thank you friends.